రైతులకు ఎంత మనీ ఇచ్చినా అది సరిపోవట్లేదు. ఇందుకు రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. ప్రకృతి సహకరించట్లేదు. నకిలీ విత్తనాలు మొలకెత్తట్లేదు. పురుగు మందుల వాడకం బాగా పెరిగింది. ఇలా ఖర్చులు ఎక్కువవుతున్నాయి. అప్పులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం నుంచి శుభవార్త రాబోతోంది. తెలంగాణ రైతులు తమకు రైతు భరోసా పథకం ఎప్పుడు అమలు చేస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి శుభముహూర్తం ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. ఈ పథకాన్ని ఎలా అమలు చెయ్యాలి అనే అంశంపై కొన్నాళ్లుగా ప్రజాప్రతినిధులు గ్రామాల్లో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. దాంతో 10 ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై 20న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఫైనల్ నిర్ణయం ఉంది. ఆ తర్వాత పథకం అమలు ప్రారంభమవుతుంది. వినాయక చవితి ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ అక్టోబర్ 12న దసరా, 31న దీపావళి రాబోతున్నాయి. ప్రభుత్వం రైతు భరోసా కోసం ఆల్రెడీ నిధులు రెడీ చేసుకుంది. అందువల్ల దసరా నాడు రైతు భరోసాని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రైతులు జరుపుకున్న పెద్ద పండుగల్లో దసరా ఒకటి. అందులోనూ ఖరీఫ్ సీజన్ ముగసే దశకు వచ్చేసింది. సీజన్ ప్రారంభంలోనే మనీ ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం అలా ఇవ్వలేకపోయింది. అందువల్ల దసరాకే ఇచ్చేలా ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. రైతుల అకౌంట్లలో ఎప్పుడు మనీ జమ చేసేది 1-2 రోజుల్లో ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈసారి రైతు భరోసాని పంటలు పండించే రైతులకు మాత్రమే ఇవ్వనున్నారు. అలాగే కౌలు రైతులకు కూడా ఇస్తారు. వీరందరికీ సంవత్సరానికి ఎకరాకి 15,000 రూపాయలు చొప్పున 2 విడతల్లో ఇస్తారని సమాచారం. ఇంకా రైతు కూలీలకు సంవత్సరానికి ఎకరానికి 12,000 రూపాయలు చొప్పున ఇస్తారని తెలిసింది. క్యాబినెట్ సమావేశం తర్వాత ఈ పథకం విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రుణమాఫీని అమలు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత పంటల బీమాపై ఫోకస్ పెట్టింది. దీన్ని దసరాలోపు అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ చేయాల్సింది రైతు భరోసాయే. అసలే రుణమాఫీ అమలు విషయంలో చాలామంది రైతులకు మాఫీ కాలేదు. అమలు ఏమాత్రం సరిగా లేదనే విమర్శలు వస్తున్నాయి. దాంతో ప్రభుత్వం రీసర్వే చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల రైతు భరోసా అయినా సరిగ్గా అమలు చెయ్యాలనే డిమాండ్లు వస్తున్నాయి. ప్రభుత్వం దసరాకి 7,500 రూపాయలు ఇస్తే మరో 7,500 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అది వచ్చే సంవత్సరం ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లాన్ ప్రకారం పంట సీజన్ ప్రారంభానికి ముందే మనీ ఇచ్చేది. అంటే ఖరీఫ్ సీజన్కి సంబంధించి జూన్ 26న మనీ ఇవ్వడం ప్రారంభించగా ఆగస్టు 23 నాటికి పూర్తి చేసింది. ఇలా 70 లక్షల మంది రైతులకు చెందిన 1.53 కోట్ల ఎకరాలకు 7,624 కోట్లు రూపాయలు ఇచ్చింది. కొత్త ప్రభుత్వం సాగు చేసే రైతులకే ఇస్తామంది. పైగా 10 ఎకరాలకే ఇచ్చేలా ఉంది కాబట్టి మనీ సేకరణ త్వరగానే పూర్తయింది. ఇక ఇవ్వడమే లేటు.